సిద్దిపేట టాక్స్ ఈ రోజు ఈ వీడియోలో ఒక మంచి మూవీ అప్డేట్ తో అయితే నేను మీ అందరి ముందుకు వచ్చేసాను. సో మూవీ అప్డేట్ వచ్చేసి ఏంటంటే ప్రియదర్శి ప్రధాన పాత్రలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ఎం హీరోయిన్ గా నటించిన మూవీ మిత్రమండలి ఈ రోజు అయితే రిలీజ్ అయింది. ఈ సినిమాను ముఖ్యంగా బడ్డీస్ కామెడీ ఫార్మాట్ లో తీశారు. అంటే ఫ్రెండ్స్ మధ్య ఉండే అల్లరి, చిన్న చిన్న సమస్యలు, వాటిని సాల్వ్ చేసే సిచ్యువేషన్స్ అండ్ కామెడీ ప్రధానంగా తీసుకున్నారు. జాతిరత్నాలు, మ్యాడ్ వంటి సినిమాలు ఏ తరహా ప్రేక్షకులు చూశారో వారిని లక్ష్యంగా చేసుకొని ఈ కథనైతే రాశారు. సినిమాలో కామెడీతో పాటు సమాజంలో ఉండే కులం అనే టాపిక్ పై సెటైరికల్ కోణం అయితే ఉంది. ఒక ఇమాజినరీ కులాన్ని సృష్టించి దాని కట్టుబాట్ల ద్వారా నవ్వు పుట్టించాలని ట్రై చేశారు. ఇంకా స్టోరీ లైన్లోకి వెళ్ళిపోతే నలుగురు పని పాట లేని ఫ్రెండ్స్ ఆ ఊరిలో విపరీతమైన కట్టుబాట్లు పాటించే నాయకుడు కూతురు వేరే కులం అబ్బాయిని ప్రేమించి ఇంట్లో నుంచి పారిపోతుంది. ఆ అమ్మాయిని కాపాడబోయి ఆ కుల నాయకుడితో ఇంకొక పెద్ద పొలిటికల్ ఇష్యూలో ఇరుక్కుంటారు. ఆ ప్రాబ్లం నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారో, ఎంత కామెడీ చేశారో అనేది ఈ కథ. ఇంకా నటీనటులు ప్రదర్శనకు వచ్చేస్తే ప్రియదర్శి నటన కొన్ని చోట్ల నవ్వించిన, మిగతా స్నేహితుల క్యారెక్టర్స్ అయితే చాలాసార్లు బలవంతంగా అనిపించింది. కమెడియన్ సత్య నటన సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అతను కనిపించినప్పుడల్లా నవ్వులు పండాయి. నిహారిక స్క్రీన్ ప్రెజెన్స్ యూత్కి కనెక్ట్ అయినా ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. బీటీవీ గణేష్తో సహా మిగతా ఆర్టిస్టులు ఓకేగానే ఉంది. సో మీరు కూడా అయితే ఈ మూవీని మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లోకి అయితే వెళ్ళి వాచ్ చేసేయండి. అండ్ మూవీ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఫాలో అవ్వండి సిద్దిపేట టాక్స్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం.